తెలంగాణలో గర్ల్స్ టాయిలెట్స్ లో కెమెరాలు పెట్టిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. నిన్న సిఎంఆర్ కాలేజ్ హాస్టల్స్, ఇవాళ మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్లో వరుస ఘటనలు తీవ్ర రుమారం రేపుతున్నాయి. గర్ల్స్ టాయిలెట్స్ లో మొబైల్ కెమెరా ఆన్లో ఉంచి వీడియో రికార్డింగ్ చేశారంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇక బ్యాక్లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి సిద్ధార్థ్ వాష్రూంలో మొబైల్ పెట్టినట్టు తెలుస్తుంది. విద్యార్థి సిద్ధార్థ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులకు విద్యార్థి సంఘాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలో గర్ల్స్ టాయిలెట్స్ లో కెమెరాలు పెట్టిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. నిన్న సిఎంఆర్ కాలేజ్ హాస్టల్స్, ఇవాళ మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ లో వరుస ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గర్ల్స్ టాయిలెట్స్ లో మొబైల్ కెమెరా ఆన్లో ఉంచి వీడియో రికార్డింగ్ చేశారంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బ్యాక్లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి సిద్ధార్థ్ వాష్రూమ్ లో మొబైల్ పెట్టినట్టు తెలుస్తోంది. విద్యార్థి సిద్ధార్థ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులకు విద్యార్థి సంఘాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి. శివ, అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ గర్ల్స్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కెమెరాలు పెట్టడం అన్నవి కలకలం రేపుతున్నాయి. నిన్న సిఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో కెమెరాలు పెట్టిన వృత్తాంతం మరొక ముందే ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కూడా ఒక విద్యార్థి మొబైల్ కెమెరాను ఆన్ చేసి గర్ల్స్ టాయిలెట్ లో ఉంచినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ కళాశాలకి చెందిన విద్యార్థి థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన విద్యార్థి తన కెమెరాను ఆన్ చేసి అదేవిధంగా దానిని కెమెరా ఓపెన్ చేసి రికార్డింగ్ మోడ్ లో పెట్టి దానిని గర్ల్స్ టాయిలెట్ ఏదైతే గోడ ఉంటుందో ఆ గోడ మీద పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా ఒక విద్యార్థిని కెమెరా ఏదైతే మొబైల్ పెట్టారో ఆ మొబైల్ ను గుర్తించి తక్షణమే సంబంధిత కాలేజ్ ప్రిన్సిపాల్ కి సమాచారం అందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి విచారణ జరుపుతున్నారు. ఇది ఒకటైతే అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఆ విద్యార్థి తన మొబైల్ మిస్ అయిందంటూ కూడా ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం గమనార్హము. అయితే ఇదంతా చూసిన ప్రిన్సిపాల్ ఆ విద్యార్థిని ఎక్కడికి పోకుండా తన వద్దనే ఉంచుకొని స్థానికంగా ఉన్న షీ టీమ్ కి సమాచారం అందించడం జరిగింది. అయితే షీ టీమ్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి సదరు విద్యార్థి సిద్ధార్థ్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. దీనికి సంబంధించి ఏబీవీపీ అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పోలీసు వాళ్ళు ఎంత సంజాయించడానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నేతలు వినకపోవడంతో అక్కడ ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే ఏర్పడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ సిద్ధార్థ్ అనే విద్యార్థి పోలీసుల అదుపులో ఉన్నాడు. దానికి సంబంధించి అతని మొబైల్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ కూడా ప్రారంభించినట్టు మనకు తెలుస్తుంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.